లేదన రాధ కాదన రాధ వేదన లేదన రాధ రేయి గడిచెన వేకువ రేకు విడేన రాధ రేయి గడిచెన వేకువ రేకు విడేన రాధ కాదన రాధ వేదన లేదన రాధ కనురెప్పలలో వెన్నెల కన్నీరై జారిన కనురెప్పలలో వెన్నెల కన్నీరై జారిన వణికే పెదవుల వాటున వణికే పెదవుల మాటున పదాలు మణిగేన వణికే పెదవుల మాటున పదాలు మణిగేన కాదన రాధ వేదన లేదన రాధ మనిషినైన నేరానికి మనిషినైన నేరానికి మనసు మూగబోయిన మనిషినైన నేరానికి మనసు మూగబోయిన గుండె కొమ్మపై కోకిల గుండె కొమ్మపై కోకిల గొంతు గూడు వీడేన గుండె కొమ్మపై కోకిల గొంతు గూడు వీడేన కాదన రాధ వేదన లేదన రాధ రేయి గడిచెన వేకువ రేకు విడేన రాధ కాదన రాధ వేదన లేదన రాధ మల్లాది సూరిబాబును తలుచుకున్నప్పుడు 4 దశాబ్దాలకు పైబడ్డ మా స్నేహం, విజయవాడ రేడియోలో సహోద్యోగులుగా మేం పనిచేసిన రోజులు, ఓలేటి గారి దగ్గర అతను సంగీతంలో మెళకువలు తెలుసుకోవడం, వారి గాన గరిమను పట్టుకునేందుకు అతను చేసిన విశ్రాంత కృషి, ఓలేటి గారి గమక విశేషాలను జోడిస్తూ అతను పాటలకు అద్దిన లేలేత రంగులు అన్నీ గుర్తుకొస్తాయి నాకు. ఇప్పుడు అతనొక మహతీ నినాద సప్తస్వర గీతి. గణం కన్నా గుణానికి, రాశికన్నా వాసికి ప్రాధాన్యమిచ్చే సంగీత విద్యానిధి, సంగీత విద్వన్మణి. సంప్రదాయ సంగీతాన్ని తను కడుపారా సేవించి పిల్లలకు కూడా చిన్నతనంలోనే ఆ రుచి చూపించాడు. మల్లాది బ్రదర్స్గా ప్రసిద్ధులైన శ్రీరామ్ ప్రసాద్, రవికుమార్ ఇద్దరూ అగ్రశ్రేణి సంగీత విద్వాంసులు. ఇప్పుడు సూరిబాబు ఇంట్లో సంగీతం ఏరై ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మధ్య మేమిద్దరం కలుసుకుని కబుర్లు కలబోసుకున్నప్పుడు, సంగీతం ఎలా నేర్చుకున్నావు, వారసత్వంగా వచ్చిందా అని అడిగాను. మా నాన్నగారి కుటుంబంలో
సంగీతం తెలిసిన మనిషి మా నాన్నగారే. మా నాన్నగారికి సంగీతం ఎలా అబ్బిందంటే ఆ రోజుల్లో, అంటే నేను చెప్పేది 40-50 ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో ఆర్యభట్ల నారాయణదాస్ గారు ఊరూరా తిరిగి హరికథలు చెప్పేవారు. ఆయనే హరికథ పితామహుడు మనకి. పుంభావ సరస్వతి మహానుభావుడు, సకల భాషా పండితుడు. ఆయనకి తెలియనటువంటి ప్రక్రియ లేదు. అటువంటి నారాయణదాస్ గారి హరికథా గానం విని మా నాన్నగారికి సంగీతం మీద అనురక్తి కలిగింది. ఆయన ఎక్కడ హరికథలు చెప్తే అక్కడికి వెళ్ళిపోతుండేవారు. అంటే సంగీతం అబ్బిందండి. సంగీతం అబ్బిన తర్వాత మా బాల్యంలో మమ్మల్ని కూర్చోబెట్టి వారణాసి వారణాసి అది సతతము ధనసుత విరహితులకు గతి వారణాసి వారణాసి ఘోరపాపులకు కుష్ఠరోగులకు భూనిజర పరిపీడితులకు గతి వారణాసి వారణాసి. మార్కండేయ చరిత్ర నుంచి కీర్తన ఆయన వినేసి దాస్ గారిది మా అందరికీ చెప్తుండేవారు. మా అన్నదమ్ములు అందరం పాడేవాళ్ళం, మా అక్కయ్య పాడేవారు. అందరికీ సంగీతం ఇందులో టేస్ట్ ఉంది. ఒక్కడికి అపశృతి తిరగరు. అపశృతి కొనుకొస్తే ఆయన చెప్పగలరా? తర్వాత తాళం పోవటం లేదు. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి వరమే. ఆయన చెప్పినట్టుగా అలా జిరాక్స్ కాపీ అప్పచెప్పేసేవాళ్ళం. ఆయన సంతోషించేవారు. నెమ్మదిగా చిన్నప్పటి నుంచి 60 దాటిన తర్వాత 50 దాటిన తర్వాత 55, 58 ఆ ప్రాంతాల్లో రేడియో స్టేషన్కి వచ్చేవాళ్ళం చిన్నతనంలో. ఏడిది కామేశ్వరరావు వారు ఆ బాలానందం పాలవెల్లి కార్యక్రమాలు చూస్తే రోజుల్లో బుల్లిబుల్లి సంగీత రూపకాలు రాసేవారు మా నాన్నగారు. అందులో చిన్న చిన్న వేషాలు వేస్తూ పాడుతూ ఉండేవాళ్ళం పద్యాలు, కీర్తనలు. అది నా బేసిక్ నాలెడ్జి కీర్తనలు పాడడంతో మా నాన్నగారితో అలవాటైంది. సంప్రదాయ సంగీతాన్ని శృతి మాధుర్యంతో రసికులు మెచ్చేలా పాడతాడు సూరిబాబు. తొలినాడలో మీ గురువు ఎవరు? తర్వాత అపారమైన సంగీత జలనిధిలో నీకీ గజ ఈత నేర్పిందెవరు అని అడిగినప్పుడు పెద్దగా నవ్వి తలవాకిట గోడన నిలిచి ఉన్న శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీపాద పినాకపాణి, డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి, డాక్టర్ బాలాంత్రపు రజనీకాంతారావు చిత్తరువులకు నమస్కరించాడు. గురులేక ఎటువంటి గుడికి తెలియకపోరు, గురులేక ఎటువంటి గుడికి తెలియకపోరు, గురులేక కరుకైన హృద్రోగ గగనమును కోట సద్గురులేక ఎటువంటి గుడికి, కరుకైన హృద్రోగ గగనమును కోట సద్గురులేక ఎటువంటి గుడికి తెలియగబోరు, గురులేక తనువు సుట ధన దారదాయాది బాధవులు జనిల్చి చరరు జాలిని కరుణతో, తనువు సుట ధన దారదాయాది బాధవులు జనిల్చి చరరు జాలిని కరుణతో, మనసునంతక మంచి మందనుచు, మనసునంతక మంచి మందనుచు తత్వబోధన చేసి కాపాడు త్యాగరాజుడను, గురులేక ఎటువంటి గుడికి
తెలియకపోను గురులేక ఎటువంటి గుడికి తెలియకపోను. తొలి గురువు మా నాన్నగారే. మా నాన్నగారి దగ్గర నుంచి సంగీతం అలవాటైంది. రెండోది తర్వాత గురువులు. 70లో ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా చేరా. అప్పట్లో కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ వివిధ భారతి అని కొత్తగా పెట్టారు. బాంబే నుంచి అరగంట నిడివి టేపులు వస్తూ ఉండేవి. ఇలా ఒకరోజు వివిధ భారతిలో హిందీ సాంగ్స్ వస్తుంటే కూడా కలిపి పాడుతుంటే బయట కూర్చుని ఓలేటి గురువు గారు వింటున్నారు. ఆ లోపల ఎవరు పాడుతున్నారంటే ఒక అనౌన్సర్ అండి, ఆయన ఫలానా అని చెప్పారు. ఒకసారి సాయంత్రం కలవమనండి నన్ను అన్నారు. సరే ఇతరులకు రాగానే డ్యూటీ ఆఫీసర్ చెప్తే సాయంత్రం వెళ్ళి కలిసి, అయ్యా నమస్కారం, మీరు రమ్మన్నారట అని. మీరు బాగా పాడుతున్నారు, మంచి గొంతుకు బాగుంది. ఆ సినిమా పాటలు పాడితే ఏమిటి ప్రయోజనం? ఆ సినిమా పాటలే వస్తాయి, మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి ఎలా పాడుతుంటారు. మీ జీవితంలో సంగీతం వస్తుంది, మీకు హాయిగా కూర్చుని నేర్చుకుంటారా, సంగీత శిక్షణలో కూర్చుని అన్నారు. ఇంకంతకన్నా మా భాగ్యం అనుకుని 74లో ప్రారంభించా. కరహర ప్రియరాగంలో సతతం తావక పరసేవనమని ఆ కృతితో నా సంగీత యాత్ర మలుపు తిరిగింది. అంతవరకు వచ్చిన పాటలేవో మా నాన్నగారు చెప్పినవి చిలక పలుకులు చెప్పేవాళ్ళం. కానీ అసలు కర్ణాటక శాస్త్రీయ సంగీతం యొక్క స్వరూపం తెలిసింది ఓలేటి గారి వల్ల. సతతం తావక పదసేవనం సతతం తావక ఇది కీర్తన సంగీత నేపథ్యం. కొప్పున్నమ్మ ఏపురు ముడిచినా అందమే అన్నట్టు సూరిబాబు కర్ణాటకం పాడినా, హిందుస్థానీ పాడినా, లలిత గీతాలు పాడినా, మెహదీ హసన్లా గజల్స్ పొగడపోయినా క్షణాల మీద పాటను స్వంతం చేసుకుని తాదాత్మ్యంతో పాడతాడు. పాటే తానై, తానే పాటై ప్రవహిస్తాడు. కలలో నీలిమకని, నీలిమలో కమలపత్రచారి మగని, కలలో నీలిమకని, నీలిమలో కమలపత్రచారి మగని, కమలపత్రచారిమలో సౌహృద మృదు రక్తి మగని, అగరు ధూపలతికవోలే, అగరు ధూపలతికవోలే అవశ్యమయ్యేనే, మనసు ఎగసిపోయేనే, మనసు ఎంత వెర్రిదే. కలలో నీలిమకని, కలలో మువ్వలు విని, మువ్వలలో సిరి సిరి చిరు నవ్వులు విని, కలలో మువ్వలు విని, మువ్వలలో సిరి సిరి చిరు నవ్వులు విని, సిరి సిరి నవ్వులలో మూగవలపు సవ్వడి విని, అగరు ధూపలతికవోలే, అగరు ధూపలతికవోలే అవశ్యమయ్యే, మనసు ఎగసిపోయేనే, మనసు ఎంత వెర్రిదే. కలలో నీలిమకని,
కలలో వేణువు విని వేణువులో విరహ మధుర వేదన విని కలలో వేణువు విని వేణువులో విరహ మధుర వేదన విని విరహ మధుర వేదనలో ప్రణయ తత్వ వేదము విని అగరు ధూపలతి కవోలే అగరు ధూపలతి కవోలే అవశ్యమయ్యేనే మనసు ఎగసిపోయేనే మనసు ఎంత వెర్రిదే కలలో నీలిమకని నీలిమలో కమలపత్రచారి మగని కమలపత్రచారిమలో సౌహృద మృదుర తిమగని అగరు ధూపలతి కవోలే అవశ్యమయ్యే మనసు ఎగసిపోయేనే మనసు ఎంత వెర్రిదే ఆ కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, భక్తి సంగీతం, గజల్స్ ఇలా ఇన్ని రకాల సంగీతం పాడతావు కదా, ఒకదాని ప్రభావం మరొక దాని మీద ఉండదా? మాటల్లేవు. చిన్నగా హమ్ చేస్తున్నాడు. నేను అలాగే వింటూ కూర్చుండిపోయాను. మానస సంచరరే మానస సంచరరే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే మదసికి చాలంకృత జిగురే మదసికి చాలంకృత జిగురే మదసికి చాలంకృత జిగురే మహనీయ కపోల మిజిత ముకురే మదసికి చాలంకృత జిగురే మహనీయ కపోల మిజిత ముకురే మానస సంచరరే మణి మానస సంచరరే శ్రీరమణి కుచ దుర్గ విహారే సేవక జనము రమౌదారే శ్రీ
శ్రీరమణీ కుచ దుర్గ విహారే సేవక జనమౌదిరమౌదారే పరమహంసముఖ చంద్రచకోరే పరమహంసముఖ చంద్రచకోరే పరిపూరిత మురళీరవధారే పరమహంసముఖ చంద్రచకోరే పరిపూరిత మురళీరవధారే పరిపూరిత మురళీరవధారే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే ఆహా, ఏమి పాట, ఏమి భక్తి! భగవంతుడు సంగీతం ద్వారానే తన సందేశాలను భక్తులకు వినిపిస్తాడు కాబోలు. ఇప్పుడు చెప్పరా, ఇందాక విన్న పాట ప్రభావం ఈ పాట మీద ఉందా? సాలోచనగా నా వైపు చూశాడు. పాటలోని భావం అర్థం కాకుండా ఉంటుంది కొందరు పాడుతూ ఉంటే, కొందరు పాడుతుంటే అర్థమవుతుంది. త్యాగరాజ కృతులే తీసుకో, తెలుగు రాని వాళ్లకు కూడా కొందరు పాడుతూ ఉంటే అర్థమవుతాయి. మరికొందరు పాడుతూ ఉంటే తెలుగు వచ్చిన వాళ్లకు కూడా అగమ్యగోచరంగా ఉంటుంది. త్యాగరాజస్వామి మన తెలుగువాడు. ఆ తర్వాత వెళ్ళిపోయి తంజావూరులో స్థిరపడ్డారు. తంజావూరులో స్థిరపడినా తెలుగు మర్చిపోలేదు. ఆయన మాతృభాష ఆయన మర్చిపోలా. అచ్చ తెలుగులోనే కీర్తనలు రాసుకున్నారు, అచ్చ తెలుగులోనే పాడుకున్నారు. పైగా తెలుగు భాషని ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళందరూ తెలుగు భాష తెలియని వాళ్ళే 90%. మానాంసాడు వెంకట సుబ్బయ్య గారు ఈయనకి మేనమా, ఆయనకి బాగా తెలుసు తెలుగు. ఇంకా ఆ తర్వాత తెలుగు తెలిసిన వాళ్ళు తక్కువే. కానీ ఈ తెలుగు భాష విన్నారు. విన్న తర్వాత తెలుగు భాష యందు అనురక్తి ఏర్పడింది, అభిరుచి ఏర్పడింది, రుచి ఏర్పడింది. రుచి ఏర్పడిన తర్వాత భాష నేర్చుకున్నారు, అక్షరాలు నేర్చుకున్నారు. అందుకని త్యాగ గారి శిష్యులు ఒకళ్ళేమో స్వరం రాసేవారు. పొద్దున్న ఆయనకి తన్మయం స్థితిలో పాడుతున్నప్పుడు కొంతమంది అక్షరాలు రాసేవారు మాటలు, మరి కొంతమంది స్వరం రాసేవారు, ఏ స్వరం మెట్టుతో పాడారో అని. సాయంత్రం కావేరి గట్టు మీద కూర్చుని కూడబలుకుని కీర్తన తయారు చేసి పెట్టేవారు. మరి నాయన పొద్దున్న ఏం పాడాను నేను అని అడిగేవారు. అంటే సాయంత్రం వినిపించేవారు. ఎలా వినిపించారు? సంగీతంతో పాటు అక్షరాలు భాష కూడా నేర్చుకున్నారు కాబట్టి. ఇంకా తెలుగు తెలిసిన వాళ్ళకి కూడా అయోమయంగా ఉంటుంది. అంటే పాడడంలో దోషం, తెలిసి పాడాలి. మనసా ఎటు లోటునే, కొంతమంది మనసా ఎటు లోటునే, ఓర్తునే అనేది ఒకటే మాట. మనసా ఎటు లోటునే నా మనవిని చేకొనవే. ఒకే మాట అర్థాన్ని ఇచ్చేటటువంటి మాటని విడగొట్టకూడదు. అలా విడగొట్టడం మూలాన్ని అర్థం చెడిపోయి వినడానికి ఇబ్బందిగా ఉంటుంది, అయోమయంగా ఉంటుంది. సరే, మన భాష తెలియదు కాబట్టి తమిళులు కొంచెం తప్పులు పాడారు అని అనుకుందాం, కాసేపు సర్దుకుందాం. తెలుగు తెలిసిన వాడు కూడా తప్పులు పాడితే ఊరుకోరుగా. కలిలో రాజసతామస కలిలో ఇది ఈ మాట 2-3 సార్లు అంటారు. కలిలో రాజసతామస కలిలో అని ఆపేయకుండా కలిలో రాజసతామస గుణములు కలవారి చెలిమి, కలిలో రాజసతామస గుణములు కలవారి చెలిమి, కలసి మెలసి తిరుగుచుమరి కాలము గడపగనే. ఇలా పూర్తిగా పాడితే అర్థం తెలుస్తుంది.
మధ్య మధ్యలో మనం సంగతుల కోసం లేకపోతే మరో కారణం చెప్పి మధ్య మధ్యలో విడగొట్టేస్తుంటే మాటలు అర్థం చెడిపోతుంది. అందుకని తెలిసి రామచింతనతో చేయవే నామము, తెలిసి రామచింతనతో నామము చేయవే ఓ మనసాగా అన్నారు త్యాగ గారు. సంగీతం పూర్వజన్మ సుకృతమా లేక సాధన వల్ల సమకూరుతుందా? సాహిత్యం ఆలోచనామృతం, సంగీతం ఆపాత మధురం. ఆపాత మధురం అంటే బ్రహ్మానంద స్థితిలో అనుభవించటం. చూడు, ఆపాత మధురమైనటువంటి సంగీతం అనుభవించిన వ్యక్తి త్యాగయ్య గారు. ఈనాటి వాడు కొన్ని వందల ఏళ్ల క్రితం వాడు. ఆయన రచించినటువంటి కీర్తనలు ఈ వాటికి వింటున్నామే. ఎందుకు వింటున్నావు? ఆపాత మధురం కాబట్టి, ఎప్పుడు విన్నా అప్పుడే విన్న అనుభూతి కలుగుతుంది కాబట్టి. సమాజవరగమన సాధుకృత్ సరసాజపాల కాలాతీత విఖ్యాత సమాజవరగమన. ఇన్నేళ్ల బట్టి వింటున్నాం ఈ కీర్తన. అబ్బే మనం విన్నాం కదండి, ఊరుకోండి అంటారా? వినరు, అలా అనరు, ఇంకోసారి పాడండి అంటారు. శాస్త్రీయ సంగీతం బాగా సంగీత జ్ఞానం తెలిసి పాడేటటువంటి గాయకులు పాడితే ఇలాంటి కీర్తనలు ఎన్నిసార్లు అని వింటాం. అందుకని ఆపాత మధురం. మరో సందేహం, ముందే రాగం అనుకునే పాటను ఎంచుకుంటావా లేక పాట చేతికొచ్చాక స్వరం అద్దుతావా? నా 35 సంవత్సరాల జీవితంలో కొన్ని వందల పాటలు ఆకాశవాణి కోసం చేశా. ఏ పాట కూడా ఇంట్లో సిద్ధం చేసుకుని పాడించిన సందర్భం లేదు. పాట చూడగానే కొన్ని భావగీతాలు అయితే కొంచెం మనసుకు పట్టేవి. మామూలుగా ఇతర పాటలు అయితే అలా ఒకసారి చూసేసి మనసులో అనుకునేవాడిని. ఒకసారి శ్రీకాంత్ శర్మ సఖియా నిద్రన్నది ఎరుగనే ప్రియుని కొరకు నేను ఎదురు చూడగా అని ఒక పాట ఇచ్చాడు. కంపోజ్ చేయమన్నాడు. సఖియా నిద్రన్నదెరుగనే సఖియా నిద్రన్నదెరుగనే ప్రియుని కొరకునే ఎదురు చూడగా సఖియా నిదురన్నదెరుగనే ప్రియుని కొరకునే ఎదురు చూడగా సఖియా పవలు రేయిగా రేయి పవలుగా సాగిపోవుటన్నది ఏ మిగిలెను సఖియా నిదురన్నదెరుగనే నదేమో అడియాసని మరి మరి నా చెరులెంతగా పోరిన గాని నదేమో అడియాసని మరి మరి నా చెరులెంతగా పోరిన గాని ఈ మనసేము ఆసామిని ఈ మనసేము ఆసామిని కనకుండగనకొక రోజు గడవదే సఖియా అంటే ఇంకోటి ఎవరికో పాట చెప్పేసి పాడించేశాను. అందుకని ఎప్పటికప్పుడు థాటు ఏ థాటు ఏ రాగం ఏ ఆలోచన వస్తుందో ఆ టైంలో చెప్పలేం. సూరిబాబు అక్షరాన్ని రాగసౌందర్యంతో రంగరించి పాటల్ని పండిస్తాడు. ఎన్ని పాటలు, ఎన్ని భావాలు, ఎన్ని గతులు, ఎన్ని తోవలు అని అందరూ అంటూ ఉంటే అవేవీ తెలియని నేను సూరి పాట విన్న ప్రతిసారి ఆనందిస్తూ ఉంటాను. చీకటి మూసిరిన బ్రతుకున చిన్న దివ్వె వెలిగించు చీకటి మూసిరిన బ్రతుకున చిన్న దివ్వె వెలిగించు లోకానికి చిరునవ్వుల వేగువనే అందించు లోకానికి చిరునవ్వుల
వెలుగువనే అందించు చీకటి మూసిరిన బ్రతుకున చిన్న దివ్వె వెలిగించు. తమిళనాట స్పెన్సర్ వేణుగోపాల్గా ప్రసిద్ధులైన సంగీత ప్రజ్ఞాశాలి స్వయంగా అనేక కీర్తనలు రచించారు. సూరిబాబు తంజావూరు బాణీని తెలుగునాట పరిచయం చేసి విస్తారంగా ప్రచారం చేస్తున్నారని వేణుగోపాల్ గారు కొనియాడారు. Malladi Suribabu, a renowned musician of the classical Carnatic music world, is from a family with a long, rich artistic heritage. He has not only been a worthy legatee of the family heritage, but also due to his dedication and devotion, he has transferred the rich legacy of the family down the line to his illustrious sons, Malladi brothers, who are today front-ranking musicians enjoying a large body of rasikas around the world. Suribabu learned from the great musician and guru Voleti Venkateshwarlu for decades, and after the untimely death of Sri Voleti Venkateshwarlu, Suribabu was taken directly under the personal tutelage of Voleti's own guru, the legendary Dr. Sripada Pinakapani, who was chiefly instrumental in establishing and propagating the Tanjavur Bani in Andhra Pradesh. Suribabu, a recipient of several prestigious awards and titles, is known and celebrated for his very aesthetic style, sung with a remarkably rich and sensitive, fluent voice. రాష్ట్రేతర ప్రాంతాలలో సూరిబాబు చేసిన సంగీత కచేరీలు, పొందిన సత్కారాలు, సన్మానాలు అనేకం. ఈ తరం వారికి తెలియని, వారు వినని సంగీత విద్వాంసుల జీవన వైవిధ్యాన్ని, సాధనా పటిమను, సంగీతానుభవాలను వివరిస్తూ సూరిబాబు రచించిన అమృతవర్షిణి గ్రంథానికి 2018లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. సంగీత నాటక అకాడమీ అవార్డు 2018, తర్వాత నాదనిధి సత్కారం మన ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ, రెండోది మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ టీటీకే అవార్డు గివెన్ బై డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ 2012లో అనుకుంటా. అంతే, మామూలుగా ఎక్కడో స్థానికంగా ఇచ్చినటువంటి అవార్డుల పేర్లు చెప్పక్కల చాలు. నేను పాట రాస్తే నువ్వు కంపోజ్ చేసి పాడతావా అని అడిగాను ఒకసారి, సరదాకి టీస్ చేద్దామని. బళ్ళు నవ్వాడు. నీ కథలేవో నువ్వు రాసుకోక మా పాటల జోలికెందుకు వస్తావురా? నేను కంపోజ్ చేసి పాడాలంటే నువ్వు శ్రమపడి పాటే రాయనక్కర్లేదు. ఒరేయ్ సూరి, నువ్వు బాగున్నావా? నీ భార్య పిల్లలు క్షేమమా? మేము క్షేమం అని ఓ కార్డు ముక్క రాయి, నేను చూంచేసి పాడతాను అన్నాడు. అది చమక్కు.